వీడియోలో నేను మీకు మనీ ఎర్న్ చేయడానికి ఒక కొత్త అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ అప్లికేషన్ అయితే చాలా జెన్యూన్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ టైం మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించా కదా. సో జెన్యూన్గా అప్లికేషన్ అయితే పేమెంట్స్ అయితే ఇస్తుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనీ ఎర్న్ చేయాలని, సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీరు కూడా మనీని అయితే ఎర్న్ చేసుకుంటారు. చాలా సింపుల్ వే అనమాట. సో అందుకే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో అదేంటంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు. సో దీంట్లో మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఏదైనా అప్లికేషన్ ఎక్స్పైర్ అయినా, సో అప్లికేషన్ గురించి అప్డేట్ ఉన్నా కానీ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో. సో అలాగే ఇన్ కేస్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే సబ్స్క్రైబ్ చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదనుకోండి, సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో గైస్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే క్రోమ్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు సర్చ్ బార్లో సో తేజ టీమ్ అని సెర్చ్ చేయండి. సో tejateam.com అని సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా వస్తుంది సెర్చ్ చేసిన తర్వాత. సో డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ మీకు కింద సర్చ్ బార్ ఉంటుందన్నమాట. సో దీని మీద పాకెట్ ఫ్రెండ్ అని టైప్ చేయండి. పాకెట్ ఫ్రెండ్. సో ఇక్కడ మీకు టైప్ చేసిన తర్వాత సర్చ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది, హౌ టు ఎర్న్ మనీ ఇన్ పాకెట్ ఫ్రెండ్ అని. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ యాప్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసినమ్మంటే మిమ్మల్ని ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో ప్లేస్టోర్ నుంచి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో పాకెట్ ఫ్రెండ్. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న గూగుల్ అకౌంట్స్ అయితే షో అవుతాయి. సో ఇక్కడ మీరు ఏదో ఒక గూగుల్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్లో అయితే లాగిన్ అయిపోతారనమాట. సో మీకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో సైన్ అప్ సక్సెస్ అని వస్తుంది. సో వెయిట్ చేయండి ఒక 5 to 10 seconds. సో దాని తర్వాత మీకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో గాయస్, ఇప్పుడైతే నేను ఈ అప్లికేషన్ నుంచి ఏ విధంగా ఎర్న్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మీకు ప్లే టైమ్ గేమ్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు వాళ్ళైతే కొన్ని అప్లికేషన్స్ అయితే ఇస్తారనమాట. సో దానికంటే ముందు ఇక్కడ మీకు యాక్సెప్ట్ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని సెట్టింగ్స్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు పర్మిట్ యూజర్స్ యాక్సెస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో పర్మిషన్ ఇచ్చేయండి. సో బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో గైస్, మీరైతే ఈ గ్రాండ్ హార్వెస్ట్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఒక 1 minute కనుక ఓపెన్ చేసి ఉంచితే సో మీకు 84 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో అలా మీరు 5387 కాయిన్స్ దాకా అయితే ఎర్న్ చేయొచ్చు. 5387 కాయిన్స్ అంటే 53 రూపీస్ అనమాట. సో ఇప్పుడు నేను ఏ విధంగా ఎర్న్ చేయాలో చెప్తాను. సో అదేవిధంగా కింద మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఉంచితే చాలు ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో మల్టిపుల్ టైమ్స్గా మీకు కాయిన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో మీకు ఓన్లీ 84 కాయిన్స్తో అయితే స్టాప్ అయిపోదు. సో మీకు చాలాసార్లు 84 అని వస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు ప్లే నౌ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరైతే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో గైస్, యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ప్లే బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి జస్ట్ ఒక 1 minute అప్లికేషన్ని ఓపెన్ చేసి ఉంచండి చాలు. సో జస్ట్ ఒక 1 minute అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఉంచండి. జస్ట్ ఒక 1 minute అనమాట. సో నేను కూడా ఒక 1 minute అయితే అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచుతాం. సో నేను ఇప్పుడైతే 5:35 అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను 5:36 దాకా ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఉంచుతా. సో గైస్, నేనైతే ఈ అప్లికేషన్ని ఒక 2 minutes అయితే ఓపెన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్లోకి వస్తున్నాను.
1 మినిట్ తర్వాత హోమ్ స్క్రీన్లోకి రండి. సో మొత్తం అప్లికేషన్ అన్నీ క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడైతే పాకెట్ ఫ్రెండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, అక్కడ మీకు పైన నోటిఫికేషన్ వచ్చింది +172 కాయిన్స్ అని. సో వాటిని చెక్ చేయాలంటే ఇక్కడ మీకు వ్యాలెట్ అని ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే చూడండి మీకు 170 కాయిన్స్ అనేవి వచ్చేసాయి. సో 172 కాయిన్స్ అంటే 1.72 రూపీస్ అనమాట. సో ఈ విధంగా జస్ట్ ఒక 2 మినిట్స్లో వచ్చేసాయి అనమాట. జస్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఉంచితే చాలు. సో మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫ్రీ టైంలో అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచండి. సో మీకు కాయిన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో మళ్ళీ చెప్తున్నా, సో ప్లే టైమ్ రివార్డ్స్లోకి వెళ్ళండి, ప్లే టైమ్ గేమ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచి ఒక 1 మినిట్ ఓపెన్ చేసి ఉంచితే మీకు అయితే 71 కాయిన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అయితే మీకు ఇక్కడ యువర్ యాప్స్ అని ఉంది కదా, సో దీంట్లో ఉంటాయి అన్నమాట. యువర్ యాప్స్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఈ అప్లికేషన్ని ఒక 2 మినిట్స్ ఓపెన్ చేసి ఉంచితే 91 కాయిన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అలా మీరు 5387 కాయిన్స్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ది బెస్ట్ ఎర్నింగ్ ట్రిక్ అనమాట ఇది. సో నేనైతే చాలా మనీ ఎర్న్ చేస్తాను సో ఈ ట్రిక్ నుంచి. సో జెన్యున్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది ఈ అప్లికేషన్. సో ఖచ్చితంగా ఈ ప్లే టైమ్ గేమ్స్ని అయితే యూజ్ చేయండి. సో ఇదేం లేదు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సో జస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి సో దీంట్లో ప్లే టైమ్ గేమ్స్లోంచి అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచండి. సో మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో దీంట్లోంచి ఇంకొక ఎర్నింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే ఇక్కడ మీకు ఆఫర్ టాస్క్ అని, సో అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల, సో అదేవిధంగా ఇక్కడ మీకు టాస్క్ని కంప్లీట్ చేయడం వల్ల, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో వీటికంటే కూడా ది బెస్ట్ ఎర్నింగ్ మెథడ్ ఏంటంటే ప్లే టైమ్ గేమ్స్ అనమాట. సో గైస్, ఈ అప్లికేషన్లో ఇంకొక ఎర్నింగ్ మెథడ్ కూడా ఉంది. సో అదేంటంటే రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. సో ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ లింక్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సోషల్ మీడియాకి సంబంధించిన సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు మీ లింక్ని అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ సోషల్ మీడియాలో కావాలంటే ఆ సోషల్ మీడియాలో. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్ కనుక మీ లింక్ నుంచి జాయిన్ అయితే మాత్రం సో మీకైతే 2 రూపీస్ అనేవి ఇన్స్టాంట్గా వస్తాయి అనమాట. సో ఈ విధంగా రిఫర్ అండ్ ఎర్న్ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మీకు ఈ అప్లికేషన్లో ఏ విధంగా విత్డ్రా చేయాలైతే చెప్తాను. సో గైస్, ఇక్కడ మీరు మనీని విత్డ్రా చేయడానికి ఇక్కడ మీకు విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐకి చేసుకోవచ్చు, అమెజాన్ పేలోకి పంపించుకోవచ్చు, సో ఫ్రీ ఫైర్కి చేసుకోవచ్చు, అలాగే అంటే ఫ్రీ ఫైర్ డైమండ్స్కి అనుకుంటా, అలాగే ప్లే స్టోర్లో గిఫ్ట్ వోచర్కి కూడా చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను పేటిఎంలోకి అయితే సెండ్ చేసి చూపిస్తాను మనీని అనేది. సో దానికోసం పేటిఎంని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నా దగ్గర అయితే 2445 రూపీస్ అయితే ఉన్నాయి, అంటే 24 రూపీస్ అనమాట. సో కాయిన్స్ అయితే 2445. సో ఇక్కడైతే మీరు మీ పేటిఎం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ అమౌంట్ని అయితే ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నేను పేటిఎం మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నేను కనుక ఇప్పుడు డైరెక్ట్గా 2445 కాయిన్స్ని ఎర్న్ చేసి ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తే, సో విత్డ్రా అనేది కాదు. ఎందుకు కాదంటే, సో ఇక్కడ వాళ్ళు ఒక రూల్ అనేది పెట్టారు. ఏంటంటే, సో మనం ఎంటర్ చేసిన కాయిన్స్ అనేది సో ఈ రూపంలో ఉండాలి. అంటే 110 కాయిన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే 550 కాయిన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే 1100 కాయిన్స్ అయినా అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా అవుతేనే పేమెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 1100 కాయిన్స్ని అయితే ఎంటర్ చేస్తాను. సో 1100 కాయిన్స్. సో ఇప్పుడు నేను మళ్ళీ విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడైతే విత్డ్రా అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి వితిన్ 24 అవర్స్లో అయితే ఇస్తారు. సో వితిన్ 24 అవర్స్ అంటారులే, కానీ మ్యాక్సిమం ఒక 1 అవర్లో అయితే ఇచ్చేస్తారనమాట సో మన పేమెంట్ అనేది. సో నా దగ్గర ఇంకా కొన్ని కాయిన్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా రిడీమ్ చేస్తా. సో మళ్ళీ 1100 మీద ఎంటర్ చేసి 1100 అమౌంట్ మీద ఎంటర్ చేసి అంటే 11 రూపీస్ అనమాట. సో విత్డ్రా మీద క్లిక్ చేసా. సో చూడండి, మళ్ళీ డెలివరీ అయింది ఒక మెసేజ్. ఏంటంటే విత్డ్రా విల్ బీ కంప్లీటెడ్ వితిన్ 24 అవర్స్. సో మళ్ళీ ఈ విధంగా వచ్చిందనమాట. సో మ్యాక్సిమం మీకు 1 అవర్లో అయితే మనీ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను పేటిఎంలో కూడా ఓపెన్ చేసి చూపిస్తా వన్స్ మనీ అనేవి వచ్చాక. సో ఈ విధంగా మీరైతే మనీని ఈ అప్లికేషన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సో మినిమం రిడీమ్ వచ్చేసి 1 రూపీ అనమాట. సో 110 కాయిన్స్ అంటే 1.1 రూపీ అనమాట. సో మినిమం 1 రూపీ ఉంటే మీరైతే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో 110 కాయిన్స్ ఉంటే. సో గైస్, నాకైతే పేమెంట్ అయితే సో వితిన్ 2 మినిట్స్లో అయితే రిసీవ్ అయిందనమాట. సో చూడండి, నాకైతే ఫస్ట్ 10 రూపీస్ వచ్చాయి. సో చూడండి, earnfast.co నుంచి సో 11:05కి. సో నెక్స్ట్ మినిట్ మళ్ళీ మనం ఇంకొక విత్డ్రా పెట్టాం కదా, సో మళ్ళీ +10 రూపీస్ అయితే వచ్చాయన్నమాట.
సో ఈ విధంగా మీరు కూడా మనీని అయితే ఎర్న్ చేసి విత్డ్రా చేయొచ్చు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మనీని ఎర్న్ చేయండి. సో జెన్యున్గా ఇస్తుంది పేమెంట్స్ అనేవి. సో చూడండి, లైవ్ పేమెంట్స్ ప్రూఫ్ కూడా చూపించాను కదా. సో ట్రై చేయండి, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.